ఖజానాలో డబ్బు లేదని చంద్రబాబు పదే పదే చెప్పడం కావచ్చు. దీంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది మొదలైంది. ఈ వ్యతిరేకతని ఆందోళన రూపాల్లోకి తీసుకురావాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడు. దాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వైసీపీ ఇప్పటివరకేందంటే వైసీపీ నాయకుల్ని ఎక్కువ మందిని పెద్దగా అరెస్ట్ చేయలేదు. ఓన్లీ నందిగం సురేష్ లాంటి వాళ్ళని తప్ప. మ్యాక్సిమం చిన్న చితక సోషల్ మీడియా వాళ్ళనే అరెస్టులు చేస్తూ వచ్చింది. ఇప్పుడు పెద్ద నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి వైసీపీ వాళ్ళని పెద్ద నాయకులను అరెస్ట్ చేయడం ద్వారా జగన్ దూకుడికి అడ్డుకట్ట వేయడం ఒకటి. రెండోది డైవర్ట్ చేయడం. జనాలు తమ వైఫల్యాల మీద కాకుండా ఈ రాజకీయాల మీద మాట్లాడుకునే విధంగా డైవర్ట్ చేయడం అనేది కూటమి స్ట్రాటజీగా కనిపిస్తుంది. అందుకని వల్లభనేని వంశీని ఇప్పుడు అరెస్ట్ చేశారు. నిజానికి అది ఎప్పుడో కేసు. అతను 71వ నిందితుడు. తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో మొత్తంగా 88 మంది మీద ఉంటే 45 మందిని అరెస్ట్ చేశారు. ఇతను 71గా ఉన్నాడు. అయితే ఇప్పుడు అరెస్ట్ చేసింది ఆ కేసు కాదు. ఇప్పుడు అరెస్ట్ చేసిందంటే సత్యవర్ధన్ అని తెలుగుదేశం ఆఫీసులో ఆపరేటర్గా ఉన్నాడు. ఆయన అది కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆయన మొన్న ఏం చేశాడంటే ఆయన వచ్చి కోర్టులో అసలు నేను ఆ రోజు లేను, పోలీసులు సాక్ష్యాంతకం తీసుకున్నారు, నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నా పేరుతో ఉంది కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో తెలుగుదేశం వాళ్ళు అలర్ట్ అయ్యి ఇది వంశీ కిడ్నాప్ చేశాడు, ఇతన్ని వంశీనే కొట్టి ఇతన్ని డబ్బులు ఇచ్చి బెదిరించి ప్రలోభ పెట్టి ఇతని దగ్గర ఈ స్టేట్మెంట్ ఇప్పించాడు అని ఇతని మీద ఇప్పుడు A1 కింద కిడ్నాప్ కేసు, ఇవన్నీ హార్మ్ఫుల్ యాక్ట్ ఇవన్నీ ఆయన మీద పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సో ఇప్పుడు పరిణామాలు ఏంటంటే ఒకటి వంశీ బెయిల్ పిటిషన్ వేశాడు కోర్టులో. బెయిల్ పిటిషన్లో ప్రధానంగా ఆయన ఆరోగ్య కారణాలు చెప్తున్నాడు. ఆయనకి గతంలో సర్జరీ అయింది కాబట్టి ఆ వెన్నుముక ప్రాబ్లం ఉంది అనేది, అట్లాగే బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని చెప్తున్నాడు. ఆ గ్రౌండ్స్లో బెయిల్ అడుగుతున్నాడు. రెండవది జైల్లో ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే జైల్లో అతనికి బెడ్ ప్రొవైడ్ చేయమని, ఇంటి నుంచి ఫుడ్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. అట్లాగే ఆయనకి జైల్లో కూడా సెక్యూరిటీ అయితే ఇప్పుడు 1వ నెంబర్ బ్యారెక్లో ఆయన పెట్టారు. దానికి పరదాలు కట్టారు. అటువైపు ఎవరు వెళ్లకుండా సీసీటీవీ పర్యవేక్షణలో జాగ్రత్తగానే ఉంటున్నారని చెప్తున్నారు. అయినా జైల్లో ఒక్కొక్కసారి ఎందుకంటే అది డిస్ట్రిక్ట్ జైలు, పెద్ద సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఏమి ఉండదు. సో అటువంటిప్పుడు ఈయన ప్రాణాలకు ప్రమాదం ఉందని వాళ్ళ భార్య కూడా ఆరోపిస్తుంది. సో ఈ కాంటెక్స్లో జగన్ ఇవాళ జైలుకి వెళ్తున్నాడు. ఎందుకంటే గతంలో కూడా పిన్నెల్లి అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్ జైలుకి వెళ్ళాడు. సో ఇప్పుడు జగన్ జైలుకి వెళ్ళి ఒకటేమో అతన్ని పరామర్శించడం, బాగోగులు కనుక్కోవడం, అతనికి ధైర్యాన్ని ఇవ్వడం, మేము లీగల్గా ప్రొసీడ్ అవుదాం మనం ఇక్కడ. ఎందుకంటే బెయిల్ ఎప్పుడైనా ఫస్ట్ కింది కోర్టు రిజెక్ట్ అయితేనే పై కోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అందుకని ఇక్కడ బెయిల్ చేశామని, దాని తర్వాత సుప్రీంకోర్టు వరకు మనం వెళ్దాం అనేది ఒక భరోసా ఇవ్వడం. రెండవది జైలు అధికారులను బెదిరించడం అని కూడా చెప్తున్నాడు. ఇక్కడ 2 వెర్షన్లు వస్తున్నాయి. ఒకటేమో వంశీకి అన్ని సౌకర్యాలు అక్కడ ఇస్తున్నారని తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది. ఇది జనరల్గా ఎందుకు చేస్తుంది మీడియా అంటే టు ప్రెజరైజ్ ద స్టాఫ్ ఇన్ ద జైలు. మామూలుగా జైలుకి ఎవరు వెళ్ళినా డబ్బులు ఇస్తే జైలు అధికారులు వాళ్ళకి మంచి వీలైనంత జైల్లో కుదిరినంత సౌకర్యాలు అయితే ప్రొవైడ్ చేస్తారు. అది వెరీ వెరీ కామన్. ఎనీ ఆర్డినరీ ఖైదీ వెళ్ళినా కూడా డబ్బులు కానీ వాళ్ళు అడిగినంత ఇస్తే మనకి ప్రతిదానికి అక్కడ ఒక రేట్ ఉంటుంది. ఆ రేట్ని బట్టి మనం ఇస్తే మనకి ఆ సౌకర్యాలు అంటే మంచి ఫుడ్ కానీ, బయట నుంచి మామూలుగా అయితే ఫుడ్ అలో చేయరు కోర్టు పర్మిషన్ లేకుండా. కానీ డబ్బులు ఇస్తే జైలు అధికారులు చాలాసార్లు బయట ఫుడ్ అలో చేసిన సందర్భం నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. ఫుడ్డే కాదు, డ్రగ్స్ దగ్గర నుంచి ఈవెన్ మందు దగ్గర నుంచి అన్నీ ప్రొవైడ్ చేస్తారు. నేను అమ్మాయిల విషయం కూడా చెప్పాను. అమ్మాయిలు జైల్లో కష్టం కానీ బయటికి అయితే అమ్మాయిలని బయటికి అంటే కోర్టు వాయిదాలకు వెళ్ళినప్పుడు అక్కడ అది కూడా జరుగుతుంది.